సార్ ఇప్పుడు ఇదే ఇల్లరికం అల్లుడు ఎళ్తారని మనం వింటున్నాం కదా సార్. ఇల్లరికం అల్లుడు మనం తీసుకొసని వస్తారు. సో, అక్కడ వాళ్ళ బామ్మర్ది ఉన్నప్పటికి కూడా ఈయన ఇల్లరికం ఎళ్ళే పరిస్థితి కొన్ని కొన్ని అంటే కొన్ని కొన్ని వాటిలో మనం చూస్తాము. సో, అక్కడ కూడా ఆస్తి నీకింత ఇస్తాం అన్నట్టుగానే వీళ్ళు చెప్తారు. దాని తర్వాత ఏదైతే ఇల్లరికం అల్లుడు ఎవరైతే ఉన్నారో, అల్లుడనేది వాళ్ళ ఆస్తులు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇంకా నాకెక్కువ ఆస్తి రావాలని క్లెయిమ్ చేసుకునే పరిస్థితి ఉంటే ఇప్పుడు ఆయనకి ఆస్తి ఏమన్నా వస్తదా సార్? ఎప్పుడైతే ఇల్లరికంగా తీసుకున్నట్టుగా దత్తత తీసుకోవడం చట్ట దత్తత ప్రకారంగా దత్తత జరిగితే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళతో ఈక్వల్ రైట్ నీకు వస్తుంది. ఓకే. సమాన హక్కు వస్తుంది. ఇంకా ఎక్కువ కొట్టే అవకాశం రాదు, కానీ సమాన హక్కు ఇంట్లో ఉన్న వాళ్ళతో ఈక్వల్గా వస్తుంది. దత్తత కరెక్ట్ ప్రాపర్ వేలో జరిగితే జరిగినప్పుడు జనరల్గా ఏమవుతుందండి, వీళ్ళ యొక్క వంశం పేరు కాకుండా వాళ్ళ వంశం పేరుతో ఆయన కంటిన్యూ అవుతాడు. అక్కడ అది కంటిన్యూ అయితే కూడా ప్రూవ్ ఉండాలి. ఓకే. అక్కడికి పోయి కూడా ఈనింటి పేరుతో కంటిన్యూ అయితే వాళ్ళు ఒప్పుకోరు కదా అప్పుడు. అవును. సో ఇట్లా అన్ని కరెక్ట్ ఉంటే కనుక డెఫినెట్లీ ఆయనకు ఈక్వల్ రైట్ వస్తుంది. సార్ ఇప్పుడే దత్తకి మన ఇల్లరికం మనం మాట్లాడాము కదా సార్. సో ఒక దత్తకు తీసుకున్నారు అనుకోండి, వీళ్ళ ఫాదర్ నుంచి వేరే ఒక ఫ్యామిలీకి దత్తకి వెళ్ళారు. అక్కడ వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళకి వచ్చింది, అఫీషియల్గా వెళ్ళారు. సో కట్ చేసి ఇదే దత్తత తీసుకున్న ఏవైతే ఒక అబ్బాయి ఉన్నాడో వీళ్ళ ఓన్ ఫాదర్ మధ్య దగ్గరకు వచ్చి మళ్ళీ పార్టీషన్స్ కావాలంటే ఏం చేసుకునే రైట్ ఉండదు. ఇంకా ఉండదు. వన్స్ నువ్వు దత్తత వెళ్ళినప్పుడు అటు వెళ్ళిపోయినావు, ఉన్న వాళ్ళకే ఉంటుంది, నీకు ఉండదు, అతనికి ఉండదు. అన్అఫిషియల్ గా అటు దత్తత తీసుకుంటే ఈ టైప్ క్లెయిమ్ చేసుకోవచ్చుగా. ఇప్పుడు అది కూడా ఒక కేసు ఉంది మధ్య వచ్చిందా? ఓకే. కరీంగూడలో కేసు ఉంది. అది ఆయన ఇక్కడ హైదరాబాద్ ఇక్కడ దత్తత ఇచ్చారు, అక్కడ పోయిండు. ఓల్డ్ ఏజ్ టైంలో ఇప్పుడు వచ్చి అన్నదమ్ముల మీద కేసు వేసి నాకు ఇక్కడ వస్తుంది అంటుంది. అది నడుస్తుంది ఇంకా. అంటే ఇది చెల్లదండి. వాడు ఆల్రెడీ అక్కడ ఓటర్ ఐడి కార్డు, ఆధార్ కార్డు అన్ని కూడా వాళ్ళ ఇంటి పేరుతో చేయించుకొని ఇక్కడ వచ్చినప్పుడు నువ్వు క్లెయిమ్ చేస్తానంటే దత్తత అక్కడ ల్యాండ్ నీ పేరు మీద వచ్చింది, ఆ ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ కూడా వాళ్ళు పట్టుకొచ్చి ఇచ్చారు, అవి కూడా కోర్టులో ఇస్తున్నాం అంటే అవన్నీ ఉన్న తర్వాత రాదు. ఓకే. కాకపోతే ఏంటంటే సరే కేసు వేస్తే భయపడి ఎంతో కొంత సెటిల్ చేయలేకపోతారా, ఎంతో ఇవ్వలేకపోతారా అనే ఆలోచనతో కొందరు ఎంకరేజ్ చేయడం వల్ల వేయడం, కొందరు రకరకాలు ఉంటారు.